హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ ఇండియాలో ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అని ఎవరైనా ముందు డైరెక్టర్ అనేటువంటి పదం తీసుకొస్తేనే మనకు గుర్తొచ్చేటటువంటి పేరు ఎస్ఎస్ రాజమౌళి. సో ఈ పరంగా ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. ఎగ్జాంపుల్కి మన కన్నడ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ మన ప్రశాంత్ నీల్ని గొప్పగానే మాట్లాడతాం అనమాట. అండ్ అలానే హిందీలోను కన్నడ మలయాళం తెలుగు సో ఈ విధంగా డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడాను ద బెస్ట్ డైరెక్టర్ అని వాటి పేరు మాత్రం తీసుకొస్తే మనకు వెంటనే గుర్తొచ్చేటటువంటి పేరు ఎస్ఎస్ రాజమౌళి. సో ప్రెజెంట్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 ఫిల్మ్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక కౌబాయ్ టైప్లో మూవీ తీద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే కథను రెడీ చేసి ఇవ్వడం జరిగింది. బట్ రాజమౌళి ఇంకా కొన్ని కథలు కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేసే ప్రయత్నంలో ఉన్నారు. బట్ వాట్ ఎవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మేక్ ఓవర్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే జిమ్లో కూడా ఆయన పడేటటువంటి కష్టం మామూలుది కాదనమాట. అండ్ హెయిర్ స్టైల్ పరంగా కూడాను గెటప్ పరంగా కూడాను సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అలానే రాజమౌళి కూడా మనకి ఈ మధ్య కల్కి 2898 AD సినిమాలో కాస్త అలా ఇలా మాయవేరనమాట. కనిపించిన సేపు మాత్రం మంచి గుడ్ వైబ్స్ని తీసుకొచ్చారని చెప్పాలి. బట్ ఇంతకీ విషయం ఏంటంటే SSMB 29 ఫిల్మ్కి సంబంధించినంత వరకు ప్రెజెంట్ అయితే ఎటువంటి ఒక అప్డేట్ అయితే రాలేదు. బట్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏ ఒక్క చిన్న అప్డేట్ దొరికినా సరే అల్లేసుకుందాం అనేసి. సో ప్రెజెంట్ అటువంటి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగులో బ్లాక్ బాస్టర్ అయినటువంటి సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మనకు తెలియదు కాదు. సో క్యారెక్టర్ వైజ్గా అండ్ అతను చేసినటువంటి సినిమాలన్నీ కూడా మంచి ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనమాట. సో గుడ్ వైబ్స్ అనేవి తీసుకొచ్చేటటువంటి మూవీస్ చేస్తారు. సో ప్రెజెంట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు అనేటటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాంటగోనిస్ట్ అంటే లైక్ ఒక ఆపోజిట్ క్యారెక్టర్లో ఒక విరోధి వర్షన్లో కనిపించబోతున్నారు అనేసి అయితే టాక్ అయితే వినిపిస్తోంది. సో మహేష్ బాబుకి పృథ్వీరాజ్ కాస్త ఆపోజిట్ వర్షన్లో లైక్ మనకి సలార్లో చూపించినట్టు ఇద్దరు ఫ్రెండ్స్ బద్ద శత్రువులు అయినట్టు మేబీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టి మేబీ విలన్గా చూపించే అవకాశాలు ఉన్నాయేమో అని అయితే అనుకున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో అన్ప్రెడిక్టబుల్ డైరెక్టర్ అక్కడ ఉండేది. సో ఎస్ఎస్ రాజమౌళి ఎవరిని ఎలా వాడతారో మనకు తెలియదు కాబట్టి సో మొత్తానికి యాంటగోనిస్ట్ అనేటటువంటి ఒక రోల్ని అయితే చేయబోతున్నారు. అంటే లైక్ ఒక విలన్ ఒక విరోధి వర్షన్లో చేయబోతున్నారు అనమాట. సో మహేష్ బాబుకి సో చూడాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఏ ఒక అప్డేట్ రాలేదనుకున్నాం. బట్ కొంచెంగా రివీల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ వార్త నిజమా అబద్ధమా అనేది ఖచ్చితంగా మనకి మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ SSMB 29లో యాక్ట్ చేయబోతున్నారు అనేటటువంటి వార్త ఉంది. అండ్ అలానే కన్నడ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్తో సలార్ 2లో కూడా పృథ్వీరాజ్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ప్రెజెంట్ ఆగస్ట్ నుంచి అయితే సలార్ 2కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మొత్తం మీద ట్రాక్ ఎక్కబోతుందనే తెలుస్తుంది. సో మొత్తం మీద రాజమౌళి తీస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మన ముందుకు వచ్చేసరికి ఈజీగా ఒక 1.5 year 2 years సరిపోతుంది అనమాట. 2026లో మనం దీన్ని చూడబోతాం. సో మొత్తానికి వచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉంటారు అనేసి. సో దీని మీద అంటే ఈ యొక్క డెసిషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో అంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక కౌబాయ్ వర్షన్లో ఏంటంటే మనం టక్కర దొంగ లాంటి సినిమాలు చూసే ఉన్నాం. బట్ ఇది కొంచెం వేరే వర్షన్లో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాస్లో ఆబ్వియస్లీ మనకి పృథ్వీరాజ్ కూడా సూట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అటువంటి గెటప్లో మనం ఇమాజిన్ చేసుకోగలము. సో ఈ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.